గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికలకు సమరోత్సాహంతో గులాబీ దళం. ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గ నేతల సమావేశం. కాంగ్రెస్ ది మొండి చేయి, ఆ పార్టీ నేతలది తొండి నోరు. కేసీఆర్ పథకాలను ఎత్తేయడంపై మండిపడ్డ బీఆర్ఎస్. బీసీ బంధు, రైతు బంధు, దళిత బంధు పథకాలు బంద్. రోజుకో రద్దు నిర్ణయం ప్రకటిస్తున్న రాష్ట్ర సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన 10,000 కోట్ల పనులు. సీడీఎఫ్, ఎస్డీఎఫ్ వర్క్స్ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం. అభయహస్తం కింద 1,25,00,000 దరఖాస్తులు. సందేహాలను నివృత్తి చేయకుండానే ముగిసిన ప్రజాపాలన. పొరుగు దేశం బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 300 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 27 పార్టీలకు చెందిన 15,000 మంది అభ్యర్థులతో పాటు 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడుతున్నాయి. అవామీ లీగ్ చీఫ్ అయిన ప్రధానమంత్రి షేక్ హసీనా వరుసగా 4వ సారి అధికారంలోకి రావడంపై కన్నేశారు. మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియా అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, దాని మిత్రపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. అయితే ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా 48 గంటల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ సమ్మె సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ప్రధాని షేక్ హసీనా మరోసారి అధికారంలోకి రానున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆమె 2008 నుంచి బంగ్లా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే వరుసగా 4వ సారి ప్రధాని అవనున్నారు. ఉక్రెయిన్లోని పోక్రోవ్స్ పట్టణంపై రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. దాడిలో 11 మంది మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 5 చిన్నారులున్నారు. S-300 మిసైళ్లతో రష్యా దాడి చేసిందని, ఆ భవనాలు నేలకూలాయని డొనెట్స్క్ రీజనల్ వాదిమ్ షిలాస్కిన్ తెలిపారు. సహాయక చర్యలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాడి జరిగిన ప్రోక్సోవ్ పట్టణం రష్యా సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం జరగడానికి ముందు ఇక్కడ 60,000 మంది నివసించేవారు. గత ఆగస్టులో రష్యా బాంబు దాడులతో ఈ పట్టణం చాలా వరకు ధ్వంసమైంది.
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ జహీరాబాద్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కి వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే జనం నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు హరీష్ రావు. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ తీరును ఎండగట్టారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో హస్తం పార్టీ ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పథకాలపై క్లారిటీ లేకపోగా ఉన్న పథకాలను ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళిత బంధును సైతం పక్కన పెట్టడం దుర్మార్గమన్నారు. అన్నదాతలకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ఆయన మండిపడ్డారు. సీఎం ఏదైనా మాట్లాడే ముందు తగిన బ్రీఫింగ్ తీసుకోవాలని కడియం హితవు పలికారు. కొత్త సంక్షేమ పథకాలను ప్రజలకు అందించకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను పెంచి ప్రజలకు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను నిలుపుదల చేసే ప్రయత్నం, రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేస్తూ 30 డిసెంబర్ 2023న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొత్త సంక్షేమ పథకాల సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంక్షేమ పథకాన్నే పీకివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దళిత బంధుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తి అయింది. దళిత బంధును కూడా ఆపేయమని ఆదేశాలు ఇచ్చారు. దళిత బంధు ఆపేశారు. రైతు బంధు ఇంతవరకు సరి అయిన మార్గదర్శకత్వం లేక, ప్రభుత్వం నుంచి సరి అయిన దిశానిర్దేశం లేక ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్న ఈ రోజులలో రైతుకు పెట్టుబడి సహాయం అవసరం ఉన్న ఈ సమయంలో రైతు బంధు రైతులకు ఇచ్చే విషయంలో జాప్యం జరుగుతున్నది. ఈ రోజు వరకు కూడా 1 ఎకరానికి కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు రైతుల ఖాతాలలో జమ కాలేదు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో కొలువు తీరుతున్నది. రైతులు తీసుకున్న పంట రుణాలను 2 లక్షల రూపాయల వరకు మేము మాఫీ చేయబోతున్నాం. తొలి సంతకం అదే అని చెప్పారు. ఈ రోజు వరకు అతి లేదు, గతి లేదు, ఎప్పుడు ఇస్తారో చెప్పే పరిస్థితి లేదు. ఇంకొక మాట చెప్పారు,
రైతులు మీరు తొందరపడి మీ వరి ధాన్యాన్ని అమ్ముకోకండి. డిసెంబర్ 9న మా ప్రభుత్వం వస్తున్నది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వింటల్కు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి మేము ఒడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. ఏమైనా పర్వాలేదు, ఏ మాట అయినా చెప్దాం, ఏ హామీ అయినా ఇద్దాం, అధికారంలోకి మాత్రం రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేది జరుగుతుంది. ఏదో రకంగా చెప్పి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే విపరీతమైన హామీలు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది, ప్రజలను మోసం చేసినట్టుగా కనిపిస్తున్నది. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దానితో భూముల ధరలు, ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి. మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు. మెట్రో రైల్ అలైన్మెంట్ మారుస్తున్నామని చెప్పారు. అసలు మొత్తమే ఆ అలైన్మెంట్నే రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్తోని మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు. ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తా అన్నారు, లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదానీ ప్రధాని అని రెండు చీడపురుగులు జరిగినాయి. అదానీ పీడ వదిలిపోయింది, ఇక ప్రధాని పీడ వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడింది. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ వచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి. వారు ప్రకటించిన 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ 2 హామీలు అమలు చేశారు, ఏ 2 గ్యారంటీలు అమలు చేశారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు, మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన కానీ, ఏ ఒక్క సంక్షేమ పథకం పైన కానీ ఈ రోజు వరకు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే దాని నైజం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం దాని నైజం, దాని విధానం. అదే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది. ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పనులు స్తంభించిపోయాయి. గత ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. సిడిఎఫ్, ఎస్డిఎఫ్ పనులు నిలిపివేయాలంటూ తెలిపింది. ముందుగా శాఖల వారీగా వివరాలు సేకరించిన కాంగ్రెస్ సర్కార్ ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని సూచించినట్లు సమాచారం. అటు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సిడిఎఫ్, ఎన్డీఎఫ్ పనులపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పనులు, పథకాలను నిలిపివేయాలని గత నెల 10న కలెక్టర్లను ఆదేశించింది. పనులు, పథకాలు ఏ దశలో ఉన్నాయో సమగ్ర వివరాలు సేకరించాలని సూచించింది. ఈ మేరకు శాఖల వారీగా అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ పనుల విలువ 10,000 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో అత్యధికంగా పనులు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తమ నివేదికల్లో తెలిపారు. దీంతో వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించినట్టు సమాచారం.
ఇక ఇప్పటికే ప్రారంభమైన పనులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. వీటితో పాటు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సైతం మెజార్టీ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్టు తెలిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్ బిల్లుల ఊసెత్తవద్దని కాంట్రాక్టర్లకు అధికారులు తెలిపినట్టు సమాచారం. ఫలితంగా ఆయా పనులు కూడా దాదాపు ఆగిపోగా కొన్ని ప్రాజెక్టుల్లో తూతు మంత్రంగా పనులు కొనసాగుతున్నాయి. సిడిఎఫ్, ఎన్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులు, పథకాల్లో ప్రారంభం కాని పనులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. తద్వారా వేల పనులు ప్రారంభం కాకముందే రద్దు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక పంచాయతీరాజ్ శాఖలోనే 2800 పనులు మంజూరైనా ప్రారంభం కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ 2100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పనులన్నీ రద్దవుతాయని చెబుతున్నారు. వీటితో పాటు మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల ఇలా అనేక శాఖల పరిధిలో చేపట్టిన వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిసింది. దీంతో ప్రజల ఏండ్ల పోరాటం తర్వాత మంజూరైన పనులు మొదలు కాకముందే కాలగర్భంలో కలిసిపోనున్నాయి. కొన్ని పనులు ప్రారంభమై 10% వరకు పూర్తయిన వాటిపైన అధికారులు సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. వాటిని రద్దు చేస్తే ఎంత మేర నష్టం కలుగుతుందో అంచనా వేసి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు సాగునీటి ప్రాజెక్టులపైన రద్దు ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు సమాచారం. ఈ పనుల విలువ సుమారు 4,430 కోట్లు. ప్రాజెక్టు వ్యయంలో నాబార్డ్ 80% నిధులను రుణం రూపంలో సమకూర్చనుండగా 20% నిధులను ప్రభుత్వం వెచ్చించనుంది. భూసేకరణకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు ఈ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అయితే 6 గ్యారంటీలకు ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1 కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది, లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది, వారికి పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రజల నుంచి వ్యక్తమైన అనేక సందేహాలకు ఎలాంటి సమాధానమివ్వకుండానే ముగిసింది. అభయహస్తం పేరుతో 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 మంది తమ దరఖాస్తులను అధికారులకు అందించారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసే నాటికి కూడా ప్రజల నుంచి వ్యక్తమైన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయలేకపోయింది. 1 కోటికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు పూర్తవుతుంది, లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది, వారికి పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్న దానిపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. సబ్సిడీపై వంట గ్యాస్, రైతు బంధు, పెన్షన్ల వంటి పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు పత్రాల్లో బ్యాంకు ఖాతా నెంబర్ను అడగకపోవడంతో పెన్షన్ చెల్లింపులు ఎలా జరుగుతాయని పలుచోట్ల మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రశ్నించారు. ఇక వంట గ్యాస్ సబ్సిడీని అన్ని వర్గాల వారికి వర్తింపజేస్తారా, లేక దానికేమైనా ప్రత్యేకమైన ఎంపిక విధానం ఉంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు.
మొదట్లో రేషన్ కార్డుల జారీపై ఎటువంటి స్పష్టతనివ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల విషయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆ తర్వాత ప్రత్యేక దరఖాస్తును రూపొందించారు. అనేక చోట్ల దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రభుత్వ అధికారులను ప్రజలు ఈ విషయమై ప్రశ్నించినప్పుడు తమకు దరఖాస్తులు మాత్రమే తీసుకోవాలని చెప్పారని, మార్గదర్శకాల గురించి తమకేమీ తెలియదని, సందేహాలను తాము తీర్చలేమని వారు బాహటంగానే చెప్పారు. అయినా ప్రజలు భారీ సంఖ్యలో తమ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సభల వద్ద క్యూ కట్టారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైనా కూడా వారి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వారు అయోమయానికి గురయ్యారు. కోటికి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు చాలా సమయం పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈలోగా లోక్సభ ఎన్నికల కోడ్ కూడా వస్తుందని అంటున్నారు. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే లోక్సభ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయ్యేందుకు జూన్ నెల దాటుతుందని, అప్పటి వరకు పథకాల అమలు లేనట్టేనని చెబుతున్నారు. అలాంటప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం గాలిలో కలిసిపోయినట్టేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 17లోగా కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డేటా ఎంట్రీని మండల స్థాయిలోనే పూర్తి చెయ్యాలని సూచించింది. అయితే మండల స్థాయిలో కావలసినన్ని కంప్యూటర్లు లేవని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉందని అధికారులు వాపోతున్నారు. దశాబ్ద కాలం నాటి పాలమూరు ప్రజల కళ సాకారం కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి అనతి కాలంలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రతినబూరింది. అందుకోసం 9,000 కోట్ల పనులకు టెండర్లు కూడా విడుదల చేసింది. కానీ వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. ఇవాళ ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే టెండర్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై, ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. తమ పరిధిలోని పనులకు సంబంధించి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తాగు, సాగునీటిని అందించేందుకు ప్రధాన కాల్వల నిర్మాణ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. పనులను 3 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టు పరిధిలో 1,226 గ్రామాలకు తాగునీరు అందించడం, 1,536 చెరువులను నింపడంతో పాటు 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అందుకోసం 915 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి ఆయకట్టు ప్రారంభం కానుండగా సింహభాగం దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉద్దండాపూర్ రిజర్వాయర్ కింద ఉన్నది. అందుకు సంబంధించి కాల్వల నిర్మాణానికి 15,515 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే పలు రిజర్వాయర్ల కింద కాల్వ పనులను చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి ప్రధాన కాల్వల నిర్మాణాన్ని చేపట్టాలి. 16.74 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 149 కిలోమీటర్ల పొడవుతో హై లెవెల్ కెనాల్ను, 28.96 కిలోమీటర్ల పొడవుతో లో లెవెల్ కెనాల్ను నిర్మించాల్సి ఉంది. ఆ పనులను 3 ప్యాకేజీలుగా విభజించి
454.56 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. లో లెవెల్ కెనాల్ ద్వారా 16,000 ఎకరాలకు, హై లెవెల్ కెనాల్ ద్వారా 1.17 లక్షల ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించారు. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటుగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు కూడా అందించాల్సి ఉంది. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి 4.6 కిలోమీటర్ల పొడవుతో కుడి కాల్వ 1, 100 కిలోమీటర్ల పొడవుతో కుడి కాల్వ 2, 122 కిలోమీటర్ల పొడవుతో ఎడమ ప్రధాన కాల్వ, 90 కిలోమీటర్ల పొడవుతో మద్దూర్ కాల్వ, 24 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ కాల్వ నిర్మించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే సుమారు 5,600 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో రిజర్వాయర్ నుంచి 122 కిలోమీటర్ల పొడవుతో వికారాబాద్ వరకు ఎడమ కాల్వను తవ్వాల్సి ఉండగా 3 ప్యాకేజీలుగా విభజించి 1,469 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా పిలిచారు. కురుమూర్తిరాయ రిజర్వాయర్ నుంచి 103 కిలోమీటర్ల పొడవుతో హై లెవెల్ ప్రధాన కాల్వను తవ్వాల్సి ఉండగా దాని కింద మొత్తంగా 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ పనులకు సైతం టెండర్లను ఖరారు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్లన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణం కంటే చిన్న ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్, ఐడీసీ లిఫ్ట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తున్నది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఇదే విషయాన్ని అధికారులకు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. 6 నెలలు, సంవత్సరం, 2 నెలల్లో పూర్తి చేయగలిగే ప్రాజెక్టులు ఏవి, ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల పురోగతి, అందులో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి, కావలసిన నిధులు తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో జరగనున్న సమావేశంలో ఆయా అంశాలపైన కూడా సమీక్షించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదల, ఆయకట్టు అంశాలపై కూడా సీఎం రేవంత్ సమీక్షించనున్నట్టు అధికారులు వెల్లడించారు. వెనుకబడిన వర్గాల కుల వృత్తులు, చేతి వృత్తిదారులకు ముడి సరుకులు, యంత్ర పరికరాల కొనుగోలుకు 100% సబ్సిడీతో ₹1,00,000 ఆర్థిక సాయం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకాన్ని నిలుపుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీ బంధు పథకం కింద ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఆదేశించారు. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తుల బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసింది. బీసీ బంధు పథకం నిలుపుదల చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. బీసీ బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యునిపై పరిశోధనల కోసం భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య L1 విజయవంతమైంది. వ్యోమనౌక సక్సెస్ఫుల్గా తుది కక్షలోకి చేరుకుంది. ఆదిత్య L1 నిరంతరం సూర్యునిపై పరిశోధనలు చేస్తూ ఇస్రో సెంటర్కు కీలక సమాచారాన్ని అందించనుంది. ఇక ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సైంటిస్టులను ఆయన అభినందించారు. సూర్యుడిపైకి ఇస్రో ప్రయోగించిన ఆది శాస్త్రం విజయవంతమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి పంపిన ఆదిత్య L1 అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. శాటిలైట్ ను తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన కీలక విన్యాసం విజయవంతమైంది. గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యుడి దిశగా మొదలైన ఆదిత్య ప్రయాణం దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాజ్ పాయింట్ ను చేరుకుంది. 126 రోజుల తర్వాత హాలో కక్షలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ఆదిత్య కీలకమైన సమాచారం భూమిపైన ఇస్రో కేంద్రానికి ఆదిత్య L1 పంపనున్నది. సూర్యుడి బాహ్య వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగమిది.
ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 పలు కీలక విషయాలపై అధ్యయనం చేయనుంది. శాటిలైట్లో 7 పేలోడ్లు ఉన్నాయి. ఇందులోని పలు డిటెక్టర్లు సూర్యుడి బాహ్య వాతావరణం, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ను అధ్యయనం చేస్తాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ పై ఆదిత్య L1 కీలక సమాచారం పంపనుంది. ఈ ప్రయోగంతో సౌర తుఫానుల ప్రభావం ముందుగా పసిగట్టి శాటిలైట్స్ భూమిపై విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టే అవకాశముంది. భూమి, సూర్యుడి వ్యవస్థలో 5 లంగ్రాజ్ పాయింట్లు ఉంటాయి. మిగతా గ్రహాలు, ఉపగ్రహాలకు సూర్యుడికి మధ్య కూడా ఇవి ఉంటాయి. దీనిని హాలో ఆర్బిటర్ అంటారు. ఇది భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. లంగ్రాజ్ వద్దకు చేరుకోవడానికి ఆదిత్య L1 కు 4 నెలల సమయం పట్టింది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలబడింది. ఇక అంతరిక్షంలో సూర్యుడు, భూమి మధ్య ఉండే బలాలు దాదాపు 0 అయిన స్థానాన్ని లంగ్రాజ్ పాయింట్ గా పేర్కొంటారు. ఈ పాయింట్ చుట్టూ ఉండే హాలో ఆర్బిటర్లో ప్రవేశించిన శాటిలైట్ సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి కణాలను, అంతరిక్షంలో వాటి ప్రభావం, శాటిలైట్స్ పనితీరు మొదలైనవి తెలుసుకోవాలన్నది సైంటిస్టుల ఉద్దేశం. ఆదిత్య L1 సక్సెస్ పై ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ఆదిత్య శాటిలైట్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందని మోదీ ప్రకటించారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇస్రో ప్రయోగాల్లో మహిళా సైంటిస్టులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు అని రాష్ట్రపతి కొనియాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.